ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. ఎన్నికల ముందు రోజు డబ్బు పంపిణీపై రెండు పార్టీల మధ్య గొడవ జరిగింది. డబ్బు సరిగా పంపిణీ చేయలేదని ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల ముందు రోజు డబ్బులు సరిగా పంచలేదని బూత్ స్థాయి నాయకులు మరో వర్గం నేతలను నిలదీశారు. జనసేన నాయకుడు కొణతాల ప్రసాద్ ఇంటి వద్ద ఇరు పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు. జనసేన నాయకులు తమ సొంత ఏరియాలో పంచుకున్నారని టీడీపీ మండల నాయకులు నిలదీశారు. టీడీపీ నేతల సమన్వయ లోపంతో కార్యకర్తలను గాలికొదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మాట అండి, డబ్బు రానప్పుడు లచ్చ లచ్చ అంటే ఏంటి? అది దానికి అర్థం ఏమీ తెలియదు. మళ్ళీ ఇస్తారనా అని బొడ్డుకృష్ణ గారు చెప్పారా మీకు? 20 లక్షలు ఇచ్చారు. 10 బూతులు 9 బూతులు బూత్కి 2 లక్షలు చొప్పున అందరికి ఇచ్చేస్తాం. పంచండి, తెల్లారిపోతుంది. మళ్ళీ 20 లక్షలు పట్టుకొస్తాం. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు చూస్తున్నాం. డబ్బు సరిగా పంపిణీ చేయలేదని రెండు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆ వాగ్వాదం ఈ విజువల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ రాజువు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, చెప్పండి. చూడొచ్చు, ప్రధానంగా చూస్తే కనుక ఫస్ట్ నుండి కూడా టీడీపీ జనసేనకు సంబంధించి కూడా పోలవరం నియోజకవర్గంలో సఖ్యత కరువైందని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి కూడా కూటమి నేతలు కుమ్ములాటలతో విభేదాలు కూడా తారాస్థాయికి చేరాయి. అదే రీతిలో కూడా ఎన్నికలకు సంబంధించి కూడా ముందు రోజు ఓటర్లకు సంబంధించినటువంటి ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బుల పంపిణీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టాలని చూశారు. కానీ ఇరు పార్టీల మధ్య నేతలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా పోలవరం మండలం సంబంధించిన జనసేన నాయకులు ఎవరైతే కొణతాల ప్రసాద్ ఉన్నారో అతని వద్ద ఇంటి వద్ద చేరుకున్నటువంటి నేతలు కూడా కార్యకర్తలకు సంబంధించి కేవలం బహిరంగంగానే పోలవరం మండలానికి వచ్చినటువంటి డబ్బులు ఎవరైతే ఉన్నారో 20 లక్షల రూపాయలు పంపడానికి వచ్చాయి. వాటికి సంబంధించి టీడీపీ మండల పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఏరియాలకు సంబంధించి డబ్బులు పంచారంటూ కూడా వీడియోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏరియాకి సంబంధించి నగదుకు సంబంధించి కూడా కార్యకర్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా ఎవరైతే ఏకపక్షంగా వ్యవహరించారో నేతలు కూడా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పూర్తి స్థాయి నాయకులు కూడా నిలదీశారు. పూర్తి స్థాయిలో ఈ విభేదాలకు సంబంధించి చూస్తే కనుక ఈ వీడియోలంతా కూడా స్పష్టంగా కనబడుతున్న వీడియోలో కూడా అతను ఏదైతే పూర్తి స్థాయి నాయకులు కూడా కార్యకర్తలకు ఇచ్చిన డబ్బుకు సంబంధించి పంపకపోవడంపై రేపు జనసేన పార్టీ కేడర్ కానీ రేపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేడర్ల మధ్య సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనబడుతుందని చెప్పొచ్చు. కార్యకర్తలు రోడ్డు మీద పడేసి పూర్తి స్థాయిలో కూడా నాయకులు కొంతమంది నాయకులు కూడా తమకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఈ డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు కూడా కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీ ఏంటంటే చూస్తే కనుక ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో అన్నిసార్లు తాము చేస్తున్నా కానీ అమౌంట్ విషయంలో కూడా పంపకాల విషయంలో కూడా తమకు సంబంధించి కార్యకర్తలకు కూడా పూర్తి గాలి వదిలేశారు, ఇక్కడ అన్యాయం చేశారంటూ కూడా వారు కూడా తమ అసహనాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓకే రాజు, థ్యాంక్ యూ.